తలసాని ఇంట్లో బీఆర్ఎస్ నేతల లంచ్ మీటింగ్ దేనికి సంకేతం? ఏం నిర్ణయించారు? ఎలా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు? అసలు హుటాహుటీన కేటీఆర్ అధ్యక్షతన భేటీ కావాల్సిన అవసరం ఏంటి? టార్గెట్ గ్రేటర్ తో పాటుగా మేయర్ పై అవిశ్వాసం అన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ వాటిలో నిజమెంత? మీటింగ్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? డీటెయిల్డ్ గా చూద్దాం. కారు పార్టీ స్పీడ్ పెంచింది. అధికార పార్టీని ఎండగట్టేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటోంది. రైతు ధర్నాలంటోంది. ఎన్నికల హామీల అమలు ఎక్కడంటూ ప్రశ్నిస్తూ ప్రజల్లోకి వెళ్తోంది. గ్రేటర్ పైన గట్టిగానే ఫోకస్ పెట్టింది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని పావుల్ని గదుపుతోంది. అందులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం పెట్టే యోచనలో గులాబీ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో సమావేశమయ్యారు గులాబీ పార్టీ నేతలు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సుమారు 2 గంటల పాటు కీలక అంశాలపై చర్చించారు. దాంట్లో ప్రధానంగా మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో తమకున్న కార్పొరేటర్ల సంఖ్య క్యాన్వా అనే ఫ్రీ టూల్ ని యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనమైతే సింపుల్ గా చేసుకోవచ్చు. అది ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బలంతో పాటు అవిశ్వాసం పెట్టేందుకు సంఖ్య ఎంత అవసరమనే కోణంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు చర్చించినట్లు సమాచారం. ఎక్సాఫ్సియో సభ్యులు మినహా మిగతా సభ్యుల్ని ఎలా సమకూర్చుకోవాలనే అంశంపైన సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు ప్రభుత్వ పనితీరుపైన మాట్లాడినట్టుగా తెలిపారు తలసాని. చాలా అంశాలు మాట్లాడినాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ప్రజల ఫీలింగ్ ఏమున్నది, అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి, అవన్నీ రకరకాల అంశాల విషయంలో మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా చూస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. బట్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో వాళ్ళు గీత దాటితే మేము కూడా గీత దాటవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలు కూడా చర్చలు జరిగినాయి. 2020 డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా డివిజన్లు కైవసం చేసుకుంది. బంజారా హిల్స్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికైన విజయలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కేకే కుమార్తె కూడా కావడంతో విజయలక్ష్మిని మేయర్ పదవి వరించింది. 2023 ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్షిలో భాగంగా బీఆర్ఎస్ లోని పలువురు ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు సైతం హస్తం గూటికి చేరుకున్నారు. అలా మేయర్ విజయలక్ష్మి కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హస్తం పార్టీకి నేస్తమయ్యారు. మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివరకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది. మళ్లీ ప్రజల్లోకి వెళ్లి సత్తా చాటాలని ఓవైపు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ఉవ్విళ్లూరుతుంటే, మరోవైపు ఈసారి ప్రభంజనం సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 3 డివిజన్లు మాత్రమే గెలుచుకుంది. కానీ రేవంత్ రెడ్డి సీఎం అవడం, పార్టీలోకి వలసల కారణంగా ఆ సంఖ్య 24కు చేరుకుంది. బీఆర్ఎస్ బలం 56 నుంచి 40 కార్పొరేటర్లకు తగ్గిపోయింది. అలాగే బీజేపీ కూడా 46 నుంచి 41కి పడిపోయింది. మొత్తంగా చూస్తే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు గ్రేటర్ ఎన్నికలపై గట్టిగానే గురిపెట్టాయి. ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెట్టాయి. మరి ఏ పార్టీ బలం పెరుగుతుందో, ఎవరిని విజయం వరిస్తుందో చూడాలంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే.